BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. కాకినాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కల్పన సెంటర్లో ఓ కారు భీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చి 2 బైకులను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 2 మరణించారు. మృతులు ప్రేరాజుపేటకు చెందిన పీత సతీష్, అవసరాలు వీధికి చెందిన బి లక్ష్మణ్ గా గుర్తించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు నడుపుతున్న రామకృష్ణారావు పేటకు చెందిన చల్ల రామ్మోహన్ తీవ్రంగా గాయపడగా, ఆ వాహనంలో ఉన్న వెంకటనగర్ కు చెందిన పద్మకు స్వల్పంగా గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఘటనా స్థలం వద్ద మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. ఒక మృతదేహం నుంచి చెయ్యి విడిపోయి వేరే చోట పడవగా తల పగిలిపోయింది. రెండో వ్యక్తి కాలు నుజ్జునుజ్జైంది. ప్రమాద దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఒక్కసారిగా దూసుకొచ్చిన కారు బైకులను ఢీకొట్టింది. అనంతరం పల్టీలు కొట్టింది. కారు లోపల మద్యం సీసాలు ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు. మద్యం మత్తులో రామ్మోహన్ డ్రైవింగ్ చేస్తున్నట్టు భావిస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం ఉమ్మడి విశాఖ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఇతనిపై మర్డర్ కేసు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన కారు ఇటీవలే కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.